కిరణ్ కుమార్ రెడ్డి, మిథున్ రెడ్డి ఈ 2 పేర్లు ఆంధ్రప్రదేశ్‌లో తెలియని వాళ్ళు లేరు. సో, ఇక్కడ ప్రజల మనోగతం ఏంటి? ఇద్దరి మధ్య పోటీ అనేది ఎంతవరకు ఉంటుంది? అసలు పోటీ అనేదే లేదు వాళ్ళిద్దరి మధ్యలో. ఆయన ఒక మొత్తం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి. ఈయన కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తి. రాష్ట్రం విడిపోయిందంటే ప్రధాన కారకుడున్నాడు. ఒక మచ్చ తెలుగువాడు తీసుకొచ్చాడంటే ఆ కిరణ్ కుమార్ రెడ్డే కారణము. ఆయనకి ఈయనకసలు కంపారిజన్ లేదు. బీజేపీ కొన్ని మంచి పనులు చేసింది. దేశభక్తి ఉందని ఒక ఒపీనియన్ ఉండింది. ఈయన తీసుకున్న తర్వాత ఆ ఒపీనియన్ కూడా తగ్గిపోయింది. అసలు వేస్ట్ వాళ్ళ గురించి మాట్లాడేది. అసలు ఆయన ఎలా యాక్సెప్ట్ చేశారో కూడా మన ఆంధ్ర వాళ్ళు అసలు నాకు అర్థం కావట్లేదు. సో, ఆయన యాక్సెప్ట్ చేసినంతే ఫ్యూచర్‌లో కూడా వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల ముందు ఒక రిమార్క్, ఒక బ్లాక్ పాయింట్ వేసుకుంటారంతే. ఆయన గురించి మాట్లాడటం కూడా టైం వేస్టు. ఎవరి గురించైనా మాట్లాడటం ఆపేసాం ఆంధ్రాలో అంటే ఒకటి పవన్ కళ్యాణ్, ఒకటి కిరణ్ కుమార్ రెడ్డి. ఇంతే మేము చెప్పుకోలేది. ఎక్స్ సీఎం అని మన ఆంధ్రాకి చెప్పుకోవడానికి కూడా అనర్హుడతను. అది మాత్రం చెప్పగలను. యాక్చువల్‌గా ఇక్కడ రెండండి. ఇప్పుడు ఎమ్మెల్యే అంటే వేరు. ఇప్పుడు రాయచోటి నియోజకవర్గం ఉంది. సో, ఇక్కడ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధులు ఇవన్నీ వేరు. బట్ ఈ రాయచోటి బాగుపడాలన్నా, రాజంపేట బాగుపడాలన్నా ఉన్న 7 నియోజకవర్గాలు బాగుపడాలన్నా ఎంపీ చేతిలో ఎక్కువుంటుంది. అవును. సో, ఇక్కడ వాళ్ళు చెప్పే వెర్షన్ ఏంటంటే సెంటర్‌లో ఉంటుంది బీజేపీ కాబట్టి బీజేపీ అభ్యర్థిగా గెలిస్తే మొత్తం సెంట్రల్ మినిస్టర్ అయిపోతాను, ఎక్కువ నిధులు తెస్తారనే ప్రచారాన్ని వాళ్ళు చేస్తున్నారు. హ్మ్. మిథున్ రెడ్డి గారు ఇక్కడ ఆల్రెడీ 5 ఏళ్ల పాటు ఎంపీగా ఉన్నారు. సో, ఆయన చేసిన అభివృద్ధి అని మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది చెప్తున్న పరిస్థితిలో ఎవరిని మీరు ఎక్కువ నమ్మే పరిస్థితి ఉంటుంది? మిథున్ అన్న అసలు బయటికి పబ్లిసిటీ ఓరియెంటెడ్‌కి అసలు పోడు. ఆయన అజాత శత్రువు అంటారు చూడండి. అండ్ అజ్ఞాతంగా శ్రేయోభిలాషి అంటారు కదా! ఆ విధంగా మాకందరికి. మిథున్ అన్న అనే వ్యక్తి ఇక్కడ ఎవరికీ తెలియకపోవచ్చు కానీ, ఆయన చేసిన డెవలప్‌మెంట్ అణువణువు అందరికీ తెలుసది. మేము గ్రౌండ్ లెవెల్‌కి కూడా తీసుకెళ్తాం. ఎప్పుడు కూడా చెప్తా ఉంటాం ఆయన చేసిన డెవలప్‌మెంట్. ఈవెన్ ఇక్కడ ట్రాన్స్‌ఫార్మర్స్ ఇచ్చున్నాడు మన కాన్స్టిట్యుయెన్సీకి. ఒక ట్రాన్స్‌ఫార్మర్‌కి ఎన్ని సార్లు తిప్పుకునేవాళ్ళు ముందుండే వీళ్ళు అసలు ఎక్కడో ఆగండి. నేనొక సింపుల్ జెడ్పీటీసీ ముందు. జెరికోన వాటరు మనకు సెట్టిపల్లి సైడ్ వాటర్ కావాలి అని అడగడానికి పోతే, ఒక సీఎం క్యాడర్‌లో మీకెందుకిస్తాం మేము జెరికోన వాటర్ అన్నాడు. ఆశ్చర్యపోయినా. సింపుల్ నేను 26 ఇయర్స్ అప్పుడు నేను. నాకు అర్థమే కాల. అంత స్వార్థపరుడతను. మనం మిథునన్న ప్రతి ఏరియా నా ఏరియా అనుకోని, నేనొచ్చి కనబడాలి అనుకోవట్లేదు. నేను చేస్తే చాలు అనుకుంటున్నాడు. ఇక్కడ ఇచ్చిన ఈ కాన్స్టిట్యుయెన్సీకి ట్రాన్స్‌ఫార్మర్సే ప్రత్యక్ష సాక్ష్యం అది. దీన్ని బట్టి ప్రజలకి ఎవరేంటని ఈజీగా తెలుసు. వీళ్ళు కూటమిలో ఒక గుర్తుగా వస్తున్నారు గదా! ముందుకి. టీడీపీ దానికి దీనికి కన్‌ఫ్యూజన్‌లో. ఏం ఓటేయాలో గూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఎవరికెయ్యాలో గూడా. వాళ్ళ సైడ్ అయినా గూడా. సో, మన మిథునన్న గురించి అందరికీ తెలుసు. వాళ్ళ నాయన గురించి అందరికీ తెలుసు. ఎవరు ఏం కష్టపడుతున్నారని. అది ప్రజలకి ఇప్పుడు చూపిస్తారు దాన్ని ఓటు సో, రూపంలో. రేపు మోడీ రాబోతున్నారు. హడావుడి కూడా జరగబోతోంది. సో, ఈ పర్యటన గాని ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు పుంజుకునే పరిస్థితి ఉంటుంది అంటున్నారు. కానీ గతంలో ఇదే పురంధరేశ్వరి ఇక్కడి నుంచే ఎంపీగా పోటీ చేశారు. ఆవిడ ఓడిపోయి మళ్ళీ వెళ్ళిపోయారు. సో, ఇప్పుడు కంపారిజన్ ఎలా చూస్తారు? పురంధరేశ్వరికి కిరణ్ కుమార్ రెడ్డి కంపేర్ చేస్తారా? లేదా మిథున్ రెడ్డి గారికిను పోటీగా కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నట్టుగా ఏం కంపేర్ చేస్తారు? అసలు కంపేర్ చేయరు. మా ఉద్దేశం అయితే మేము సింపుల్ రాజకీయ నాయకుల్లాగా మాట్లాడటం లేదు. సింపుల్ మైండ్‌సెట్ మీరు ఎవరన్నా అడగండి. నో కంపారిజన్. అసలు ఆయనెక్కడో, వీళ్ళెక్కడో. ఆమె పురంధేశ్వరి ఎన్టీఆర్ కూతురుగా ఉండి ఆల్రెడీ పార్టీని చేజిచ్చుకోకుండా ఆయనకి సపోర్ట్ చేస్తుందని నాకెందుకో స్ట్రాంగ్ ఫీలింగ్. టీడీపీకి ఇంటర్నల్‌గా వీళ్ళు బయటికి చెప్పటమే గాక, ఇంకా గూడా బీజేపీని దెబ్బతీస్తున్నారు. బీజేపీ ఎందుకు రాంగ్ డెసిషన్ తీసుకుంది అంటే, మన ఓట్స్ డివైడ్ చేయడానికి అంతే. వైఎస్ఆర్‌సీపీ మా ఓట్స్. అంతేగాని వీళ్ళంటే ఇష్టముండి మాత్రం కాదు. బీజేపీ హుందాతనం పోగొట్టుకుంది. కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని చేర్చుకొని, బీజేపీ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉండే మాలాంటి వాళ్ళకి చదువుకున్నోళ్ళకి. అది పోగొట్టుకుంది. నో కంపారిజన్ అసలు. ఎవరు ఆలోచించరు. టీడీపీ గురించి ఏమన్నా కొంచెం ఆలోచించే వాళ్ళేమన్నా ఆలోచిస్తారే గానీ, అసలు మిగతా వాళ్ళైతే అసలు ఆలోచించరు. సో, మీ ఒపీనియన్ అయితే కంపారిజన్ లేదంటారు. అసలు కంపారిజన్ లేదు. అసలు టైమ్ వేస్ట్. వాళ్ళ గురించి వాళ్ళ పేర్లెత్తడం. కిరణ్ కుమార్ రెడ్డి పేరెత్తితే ఆంధ్ర వాళ్ళు ఇప్పటికి ఇట్లా గుండె పట్టుకొని ఏడవాలి. ఎన్ని పోరాటాలు చేశాము. ఒక చిన్న రాంగ్ డెసిషన్, రాంగ్ డైవర్షన్‌లో ఒక రిమార్క్ తీసుకొచ్చేసాడు. ఒక ఆంధ్రప్రదేశ్ స్టేట్‌కి. అసలు అనర్హతడు. అతని గురించి మాట్లాడకూడదసలు. రైట్. అతనికి ఒక్కరు ఓటేసినా కూడా జీవితాంతం బాధపడతారు. రైట్. అంతే. ఇంతకుముందు ఉన్నింది కిరణ్ కుమార్ రెడ్డికి. ఇప్పుడు లేదు. జగన్ వచ్చినాల నుంచి 5 ఏళ్ల నుంచి జగన్ గ్రాఫ్ బాగా పెరిగింది. హ్మ్. బీద, సాదా, నాడు, నేడు, విద్య, వైద్యము అన్నీ చేయూత, గీయూత అన్నీ మొత్తము బాగా చేస్తన్నాడు. హ్మ్. ఇంకేమి ఇబ్బంది ఉంది? సో, ఎంపీగా ఈ 5 ఏళ్ళు మిథున్ రెడ్డి గారు అంటే ఏం చేశారు అనేది బీజేపీ వాళ్ళు చేస్తున్న వాదన. అంటే ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థి కాబట్టి, కూటమి అభ్యర్థి కాబట్టి వాళ్ళు చేస్తున్న వాదన. మరోవైపు ఇక్కడున్న వాళ్ళంతా కూడా కూటమి అభ్యర్థి కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డిని ఓడిపోతారని వాళ్ళు చెప్తున్నారు. మీ ఉద్దేశ్యం ఏంటి? అంటే మిథున్ రెడ్డిని ఏం చూసి గెలిపిస్తారు? కిరణ్ కుమార్ రెడ్డిని ఏం చూసి గెలిపించే అవకాశం ఉంది? ఆయన సౌమ్యుడు. మిథున్ రెడ్డి సౌమ్యుడు ఆయన. జగన్ చేసిన కంపల్సరీ మాకు ఆయన పని కావాలన్నా కూడా వచ్చి చేస్తాడు. ఓ ఫోన్ కొడితే చాలు. ఎక్కడ కావాలంటే అక్కడ వచ్చేస్తాడు. హ్మ్. మిగతా మాకు రారు కదా! మాకు తెలీదు కదా! కిరణ్ కుమార్ రెడ్డి అంటే మాకు ఇప్పుడు ఇంతకుముందు ముఖ్యమంత్రి. హ్మ్. ఇప్పుడు రావడంలే ఇప్పుడు. ఎక్కడొచ్చినాడు? హ్మ్. ఒక 4 ఏళ్ళు, 5 ఏళ్ళు సైలెంట్‌గా ఉన్నాడు. ఇప్పుడొచ్చి బీజేపీలోకి చేరినాడు. ఎట్లా? హ్మ్. బీజేపీకి ఎయ్యరు కదా ఎవరు.
ఇప్పుడు జగన్‌కే ఎక్కువ మొగ్గు చూపుతారు. ఎందుకు చూపుతారు? బీద, సాద అందరూ లబ్ధి పొందినారు. సంక్షేమం కాడ్నుంచి, రోడ్ల కాడ్నుంచి అన్నీ బాగా చేసినాడనమాట. కాబట్టి మిథున్ రెడ్డి మాకు ఎప్పుడైనా వస్తాడు, శ్రీకాంత్ అయినా వస్తాడు. ఎప్పుడైనా కూడా మేము జగన్‌కే సపోర్ట్. సో, ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే అండి, కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఇక్కడ ప్రభావం చూపించే అవకాశం లేదా? ఎందుకు కూటమి అభ్యర్థి కాబట్టి 3 పార్టీలు కలిసే ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది కదా! బీజేపీ లేదు. బీజేపీ ఇక్కడ ఏం పెద్ద ప్రాబల్యం అనేది లేదు ఇక్కడ. ఆహా! తెలుగుదేశము, కూటమి ఉంది. ప్లస్ జగన్. జగన్‌కే ఎక్కువ మొక్కుంది. సో, అంటే త్రూ జగన్ ద్వారా మిథున్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది. పక్కా. పక్కా. దానికి ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు టీడీపీ, ఈ బీజేపీ వాళ్ళు ఇంతకు ముందే కలిసి ఉన్నారు. అవునా? అప్పుడు ఏం నిధులు తీసుకురాలేదు. ఇప్పుడు జరిగినటువంటి అభివృద్ధిలో అప్పుడు ఎటువంటి నిధులు తీసుకురాలేదు. పోలవరం కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, వాళ్ళకంటే డబల్ బడ్జెట్ వాళ్ళు 5,000 కోట్లు అప్పుడు తెస్తే 14 నుంచి 19 టర్మ్‌లో మనము 10,000 కోట్ల దాకా తెచ్చాం నేషనల్ హైవేస్‌కి. పోలవరం ఫండ్స్ ఏదైతే పెండింగ్ ఉన్నాయో 12,000 కోట్లు ఒకేసారి రిలీజ్ చేసుకున్నాం. ప్రత్యేక హోదా అప్పుడు వద్దనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు మనం రెవెన్యూ లోటు కూడా ఉండింది. ఆ నిధులు కూడా మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనమే సాధించుకున్నాం. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళేదో సెంట్రల్ గవర్నమెంట్‌లో కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచిపోతే మినిస్టర్ అవుతాడు, నిధులు తెస్తారనుకోవడం అనేది చాలా అది వాళ్ళేదో ప్రజలను భ్రమ పట్టిస్తున్నారు అంతే తప్ప. ఇప్పుడు రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ అనేది చాలా వేరియస్ డిఫరెంట్‌గా కొన్ని ఏరియాస్ అయితే వెరీ డ్రాఫ్ట్ ఏరియాస్ ఇన్ ద సెన్స్ వాటర్ లేని ఏరియాస్ ఉన్నాయి. కొన్ని ఏరియాస్‌కి అయితే కనెక్టివిటీ లేవు. ఇంతకుముందు బిఫోర్ 2019 వరకు అలా ఉండేటివి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనెక్టివిటీ అనేది పెరిగింది. మీన్స్ మిథున్ రెడ్డి వల్లనే పెరిగింది. ఎగ్జాంపుల్ ఇంతకుముందు మాట్లాడినట్లుగా మనకు ఆర్‌కేటీ రోడ్డు, ఇట్లా రాజంపేట, కదిరి, తుమ్కూరు రోడ్డు కావచ్చు, రాయచోటి టు చాగలమర్రి రోడ్డు కావచ్చు. అదేవిధంగా బీటీ కాలేజ్ మదనపల్లిలో ఉన్న బీటీ కాలేజ్‌ని దాన్ని యూనివర్సిటీ చేయడం కావచ్చు. మదనపల్లికి మెడికల్ కాలేజ్ తేవడం కావచ్చు. ఈ విధంగా చాలా విధంగా మిథున్ రెడ్డి గారు తన పార్లమెంట్‌లో పోరాడి ఇవన్నీ తెచ్చిండేటివే. ఇది ఆర్‌కేటీ రోడ్ అనేది స్వతంత్రం బిఫోర్ నుంచి పోరాడుతాంటే ఇంతవరకు రాలే. ఇప్పుడు వస్తాంది ఆ రోడ్డు. ఆ రోడ్ రావడంలో దాదాపు 7-8 నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయి. అర్థమైందా? అప్పుడేదో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కదా! వాళ్ళు బీజేపీనే వస్తుంది కదా! వాళ్ళు నిధులు తెస్తారనేది రాంగు. 14 నుంచి 19 వరకు ఏం తేలేదు కదా! వాళ్ళ నిధులు. ఏం చేసినారు? అప్పుడు ఏం చేయలే. అప్పుడు పీయూష్ గోయల్ ఉన్నాడు ఎగ్జాంపుల్. నిన్న కూడా మాట్లాడినాడు. పీయూష్ గోయల్ గారు ఏమన్నారు? ఆయన రైల్వే శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన ఏమన్నా ప్రాజెక్టులు తెచ్చి ఏమన్నా చేసిండొచ్చి 14 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్‌కి ఏం చేసినారు? ఏం చేయలే. ఇప్పుడు మళ్ళా ఏదో చెప్తా ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు పక్కా ఓడిపోతాడండి. మోర్ దాన్ 2.5 లాక్ ఓట్‌తో అబోవ్ ఓడిపోతాడు. ఎందుకంటే అతడు 2014 వరకు లాస్ట్ బాల్ నా చేతిలో ఉంది. సమైక్యాంధ్రాన్ని కాపాడుతున్న వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు 2014 ముఖ్యమంత్రి అయితానే ఇప్పుడు 2024 దాదాపు 10.5-11 సంవత్సరాలయింది. ఈ 11 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌లో గాని, రాజంపేటలో గాని, వాళ్ళ సొంతూరు పీలేరు నగిరిపల్లిలో గాని ఇంతవరకు అడుగు పెట్టిండేది లేదు. లాస్ట్‌లో 20 రోజుల ముందర డబ్బులు ఎత్తుకొచ్చేసి, సంచులు ఎత్తుకొచ్చేసి ప్రజల దగ్గర ఓట్లు కొడదామంటే ప్రజలకు బుద్ధి అంతా తెలుసు. ఎవరు జనాల్లో మెయిన్ నీకేమైనా అవసరమైతే నువ్వు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. ఎంపీ దగ్గరికా, ఎమ్మెల్యే దగ్గర నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్తే నువ్వు సమస్య తీరుతుంది. నువ్వు మీ ఊర్లో ఉంటే కదా నువ్వు సమస్య తీర్చాలని నీ దగ్గరికి వచ్చేది. ఆయన ఏడో హైదరాబాద్‌లోనో, బెంగుళూరులోనో అపార్ట్మెంట్‌లో కూర్చొని బిజినెస్‌లు చేసుకుంటా ఉంటే జరగదు కదా! మిథున్ రెడ్డి గారు ప్రతి నిత్యము ప్రజల్లో ఉంటూ, సమస్యలు తెలుసుకుంటూ, ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ, ప్రతి పనిని నెరవేరుస్తూ, ఏం అవసరం ఉన్నాయి ప్రతి ఒక్కటి చర్చిస్తూ, పార్లమెంట్‌లో కూడా బాగా పట్టుదలతో చేసి అన్నీ సాధిస్తా ఉన్నాం మనము. బికాస్ ఆఫ్ అందువల్లనే మిథున్ రెడ్డి గారిని మరొకసారి ప్రజలు భారీ మెజార్టీతో మినిమం 3 లక్షల మెజార్టీతో ప్రజలు పక్కా గెలిపించడానికి రెడీగా ఉన్నారు. అదొకటి. బీజేపీ ఇంకోటి చెప్తున్నారు. బీజేపీ, టీడీపీ కూటమి అంటున్నారు కదా! ఈ సెగ్మెంట్ మాది ముస్లిం మైనారిటీ ఎక్కువ ఉన్న ఏరియా. ముఖ్యంగా రాయచోటి ఎత్తుకుంటే దాదాపు 60,000-70,000 ఓట్స్ వాళ్ళే ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తున్నారు? సీఏ గాని, ఎన్ఆర్‌సీకి గాని, ముస్లిం 4% రిజర్వేషన్స్ కానీ 4, 5 రోజుల నుంచి మోడీ మాట్లాడతాడు, అమిత్ షా మాట్లాడతాడు, రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడతాడు, మొన్న గోయల్ మాట్లాడతాడు, అందరూ మాట్లాడతారు. 4% రిజర్వేషన్ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన 4% రిజర్వేషన్ వీళ్ళు తీసేస్తా అంటే ముస్లిం మైనారిటీలు ఊరికే ఉంటారా? నీకు కూడి పెడతా ఉండే 4% రిజర్వేషన్ జాబ్స్ వస్తాయి, కాలేజీలో సీట్లు వస్తాయి. ఆ 4% రిజర్వేషన్ 100కి 4% మీకు ఏం కావాలో ఆటోమేటిక్‌గా మీకు చెందుతాయి. మీ కడుపు కాడ కూడు కొడతా ఉన్నారు ఇప్పుడొచ్చి. వాళ్ళు ఒప్పుకుంటారా? మాది మెజారిటీ బెల్టు, మైనారిటీ. ముఖ్యంగా రాయచోటి బెల్ట్ 60,000-70,000 ఓట్లు. ఎలా ఏస్తారండి? వేయరు గదా! ఈ పక్కా డిసైడెడ్ మోర్ దాన్ 3 లక్షల ఓట్లతో మిథున్ రెడ్డి గారు గెలుస్తారు. అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి సంచులెత్తుకొని, సూట్ కేసులెత్తుకొని 20 రోజుల ముందర వచ్చినాడు. 11 సంవత్సరాల నుంచి ఆయన చూసిన వ్యక్తి లేదు. అతని పేరే మర్చిపోయినారు.